ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు ఒక షార్ట్ మెసేజ్ ద్వారా మీ ముందుకు రావడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు చేసిన సహాయాన్ని బట్టి నేను మన ప్రభుని యేసుక్రీస్తునామని స్తుతిస్తున్నాను, కనిపిస్తున్నారు. అందరూ కూడా ఈరోజు మార్నింగ్ టైం కదా, ఈ వాగ్దానాన్ని అందరూ కూడా తప్పకుండా వినండి. ఒక 5 నిమిషాలు ఉంటుంది, తప్పకుండా వినండి. వాగ్దానం ద్వారా మీ జీవితాలు దేవుడు మన ప్రభుని చేసి మీ జీవితం గొప్ప మేలు చేయాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. చూడండి, ఈరోజు వాగ్దానం నుంచి మనం ధ్యానించే పాఠన గ్రంథము బుక్ ఆఫ్ రెవల్యూషన్ 7:17 నేను చదువుతాను, మీరు గమనించండి. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష బిందువుని తుడిచివేయను. దేని పెట్టారా? అనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారి కాపరి జీవజలముల బుగ్గల నుండి వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి భాష బిందువుని ప్రతి భాష తుడిచివేయను. దేవుడి మాట దీవించింది కాదు. దేని పెట్టారా? ఇక్కడ ఈ చదివిన భాగం నుంచి నేను యొక్క ఆత్మీయ మీనింగ్ మీకు నేను వివరిస్తాను, చాలా జాగ్రత్తగా వినండి. దేని పెట్టి మీ రోజుల్లో మనం చాలామంది బిడ్డలు ఉంటున్నారు కదా, వారు చాలా రకరకాలైన బాధల్లో, శత్రు భయాల్లో, అలాగే తర్వాత కిడ్నీ భయాలు, ఆరోగ్య సమస్యల మీద, అనారోగ్యంతో చాలామంది బాధపడుతున్నారు. అయ్యా, నా కిడ్నీ వ్యాధి నన్ను బన్నకమైన రోగం నుంచి నన్ను పడేస్తుంది అయ్యా, లేదు నా లివర్ వ్యాధులు, అయ్యా నన్ను బీపీ, షుగరు, థైరాయిడ్ అని ఎన్నో రకరకాల బాధల నుంచి చాలామంది బిడ్డలందరూ కూడా చాలా కన్నీరు కారుస్తున్నారు. అయ్యా, ఈ అప్పుల బాధ నుంచి మాకు విడుదల దయచేయండి అయ్యా, ఏసయ్యా అని చాలా బాధపడుతున్నారు. అయ్యా, వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు, ఫస్ట్ తీసుకుంటున్నారు, 5 వరకు అయిపోతుంది ఫస్ట్ వీక్ కల్లా. అయ్యా, మా జీతాలు చాలామంది బిడ్డలు కన్నీటితో వాళ్ళ దుఃఖంతో అంత బాధపడుతున్నారు. ఏం బిడ్డారా, ఇటువంటి బిడ్డలు మీరు అందరూ వేదనలు, దుఃఖాలు, కన్నీటితో ఉన్నావా? దేవుడు మీకు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే మీ యొక్క కన్నుని మన ప్రతి భాష బిందును దేవుడు తుడిచివేస్తాడు. దేని బిడ్డారా, బైబిల్లో కూడా మనం తెలుసు కదా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు నాయని గ్రామంలో, లూకా సువార్త 7:11 ఉంటుంది, నాయని గ్రామంలో ఆ ఊరికి వెళ్ళినప్పుడు ప్రభువారు ఒక విధవరాలు తనకున్న ఏకైక కుమారుని కోల్పోద్ది. అప్పుడు ఆమె దుఃఖాన్ని చూసి యేసయ్య తన పాడి మీదకి వెళ్ళి పాడి మీద సై పట్టుకున్నప్పుడు ఆ కుమారుని లేచి బతికించాడు. తద్వారా ఆ కుమారుని నాయని గ్రామం విధవరాలకు అప్పగించాడు యేసయ్య. యేసయ్య నీ కన్నీటి చూసి ఆయన మౌనంగా ఉండేవాడు కాదు, నీ కన్నీటిలో, నీ యొక్క వేదనలో, దుఃఖాలు ఆయన పాలు పంచుకున్నాడు. ఆ విశ్వాసం నువ్వు నమ్ముతున్నావు, దేని పెట్టావా? నమ్ము, ప్రభువుని వెంబడించు. అలాగే హన్నా కూడా తన యొక్క సంతానం లేక చాలా బహు దుఃఖించింది, వేదన చెంది దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు కార్చింది. హన్నా కూడా దేవుడు హన్నా కన్నీటిని తూర్చి ఆయనకి గొప్ప గర్భాలను ఇచ్చి సమూయేలు ప్రవక్తని బహుమానంగా ఇచ్చాడు. దేని పెట్టారా? మీ జీవితాలు కూడా మీరు ఒక మరణకం రోగాలతో ఉన్నావా, శత్రు భయంతో ఉన్నావా, లేకపోతే అనారోగ్య సమస్య బాధపడుతున్నావా, అప్పులతో బాధపడుతున్నావా, బిజినెస్లో అయ్యా ఆ అభివృద్ధి లేకుండా అయిపోయింది బిజినెస్, నువ్వు బాధపడుతున్నావా, కన్నీరు కారుస్తున్నావా? మీకు వినేషన్ ఏంటంటే, మీకు ఆదరణ ఏంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడే నీకు సహాయంగా ఉంటాడు అంటున్నారు కదా. ఆ యొక్క వాగ్దాన్ని మీ హృదయాల్లో భద్రపరచుకోండి, ధ్యానించండి. ఆ రోజు దేవుడే మీకు సహాయంగా ఉంటాడు. అటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆ సన్నిధికి రా, నా దేవుడే నువ్వు సహాయంగా నమ్ము, దేవుడు మీ సహాయంగా ఉండి మీ యొక్క ప్రాణానికి నెమ్మది కలుగు చేసి మిమ్మల్ని ఆదరించుతాడు. మిమ్మల్ని ఆదరించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేని పెట్టారా? ఈ వాగ్దానం నమ్ముతున్నావా? నమ్ము, ప్రభువైన విశ్వాసం ఉంచు, ఆ సన్నిధికి రా. యేసుక్రీస్తుని నీవే దేవాన్ని ఆయన కన్నీరు కార్చు, ఆయనక సాగిలపడు, యేసయ్యని నీ యొక్క సహాయంగా చేర్చుకో. అప్పుడు చేసుకున్నప్పుడు నీ ప్రాణానికి నెమ్మది దయచేస్తాడు. తద్వారా నువ్వు కన్నీరు కాల్స్తున్నావు. ఈ రోజు నుంచి నీ దుఃఖదినం ఈ రోజు నుంచి సమాప్తం అంటున్నాడు. యెషయా 60:20 ఉంది కదా, మీ దుఃఖ దినములు ఈ రోజులో సమాప్తం కాగా ఆమేన్. మీ దుఃఖదినం ఈ రోజుతో ముగించిపోతుంది. నీ అనారోగ్య సమయం ఈ రోజు నుంచి స్టాప్ అయిపోతుంది. అలాగే నీ అప్పుడు బాధలు వచ్చి ఆగిపోతుంది. అలాగే నీవు ఇంకా రకరకాల నీ చాలి జీతాలు నీకు సమృద్ధి దయచేస్తాడు. అలాగే నువ్వు కష్టాలతో ఉన్నావా, నీ కష్టాలన్నీ ఈరోజు తీసివేస్తాడు. నీ దుఃఖ దినమాలన్నీ ఏమైతే ఆనందమని అయిపోతుంది. నీ దుఃఖదినంలో దుఃఖం ఈ రోజు సమాప్తం అంటున్నాడు. కాబట్టి దేని బిడ్డారా, ఈ వాక్యం నమ్ముతున్నావా? నువ్వు ప్రభుని యేసుకు చెంతకరా, ఆయన్ని సహాయంగా చేసుకో, మన ప్రభుని యేసుకుని సహాయంగా చేసుకో. ఆయన నీ ప్రాణానికి నెమ్మది దయచేసి నీ కన్నీటిని తుడిచి నీ జీవితాల్లో ఆనంద సంతోషం దయచేసి మీ జీవితం ఉన్నతాలు దేవుడు నిలబెడతాడు. దేవుడి వాక్యం నెరవేర్చిన గాక ఆమేన్. గాడ్ బ్లెస్ యు.